హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసినట్టయితే కనుక మన వీడియోకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడు మనం వీడియోలో మ్యాటర్లోకి వెళ్దాం. యాక్చువల్లీ ఈ వీడియో నిన్ననే అప్లోడ్ చేయాల్సింది, కొంచెం లేట్ అయిందనమాట. అంటే కొంచెం చిన్న పని నుండి బయట వెళ్ళి ఉన్నాము, అందుకనేసి వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను నేను ఇంకా. అలాగే సరే ఈరోజైనా అప్లోడ్ చేద్దాం అన్నట్టు ఇంకా చిన్న వీడియో అయితే కనుక, యాక్చువల్లీ చిన్న వీడియో, జస్ట్ ఒక 4 నిమిషాల వీడియో అంతే. బర్త్డే రోజు షూట్ చేసిన, నైట్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట. జస్ట్ ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను నేను. అంటే ఇంట్లో తీసినంత కంఫర్టబుల్గా అయితే వీడియో తీయలేదనమాట. అక్కడక్కడ చిన్న క్లిప్స్ తీసాము. జస్ట్ మా నక్షత్రాన్ని ఎలా రెడీ చేశారు అంటే, ఫస్ట్ టైం మా నక్షత్రకి నవ్వినాక మంచి మేకప్ వేసింది అనమాట. నాకైతే అలాంటివన్నీ రాదు, చేయదు. కానీ అక్క అలా కాదు కదా, కొంచెం మంచిగా రెడీ చేసింది నక్షత్రకి, మంచిగా మేకప్ వేసింది. ఇక్కడ ఏంటంటే కనుక మేము ఒక కేక్ తీసుకుంటున్నాం అనమాట. ఆ కేక్ అయితే ఇదే అనమాట. కేక్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా ఒరిజినల్ ఫ్రూట్ అనమాట. అంటే పైనాపిల్ ఫ్రూట్ ఉంటుంది చూసారా, ఒరిజినల్గా. నిజంగా తింటే తినాలనిపించింది. కేక్ అంతా బాగుంది. ఇక్కడైతే కేక్ తీసేసుకొని కేక్ మీద అయితే పేరు రాపిస్తున్నాను అనమాట, నక్షత్ర అనేసి ఇక్కడ. తర్వాత ఇంకా అన్నీ మొత్తం ఇక్కడ ఏమైందంటే ఇంకా చిన్న మిస్టేక్ జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ రిబ్బన్ కట్టిన ఏమంటారు, ఫ్లవర్ ఉంది కదా, రిబ్బన్ కట్టినది అటు సైడ్ నేమ్ రావాల్సింది. తినేంటంటే కనుక ఇవి ఉన్నాయి కదా 2 చాక్లెట్వి, అవి అడ్డొస్తాయి, నేమ్ రాస్తాయి అన్నట్టు ఇట్లా తిప్పి రాశాడనమాట. ఆ ఫ్లవర్ని ఏం చేద్దాం, తిప్పుదామని ట్రై చేస్తుంటేనేమో ఆ ఫ్లవర్ రావట్లే. కానీ మా వరుణ్ గాడు మాత్రం అబ్బా, చుక్కలంటే ఎలా ఉంటాయో చూడండి, నేను చూపిస్తా అనే రకం అనమాట. వీడైతే కనుక అస్సలు చెప్పిన మాట వినడు. ఆ కేక్ని గెలకరా అంటే దాన్నే గెలుకుతాడు. ఈ వీడియో స్టార్టింగ్లో మీరు ఒక ఎక్స్ప్రెషన్ చూసారమ్మా నక్షత్రది ఎలా ఉన్నిందో, అది చూసి నేనైతే కనుక చూసిన ప్రతి సెకండ్ నవ్వుకుంటూనే ఉన్నా. ఆ ఎక్స్ప్రెషన్స్, దాని భయము, అమ్మో నిజంగా అసలు క్రేజీ అనిపించింది నాకైతే కనుక. అంటే దాని భయం చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంత నోట్ తీసేసింది మొత్తం నీట్గా. ఇక్కడ మన కేక్ అయితే ప్యాకింగ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మా బర్త్డే డెకరేషన్ కూడా మేము చేసేసి పెట్టేసాం ఆల్రెడీ. ఇక్కడ ఏమో ఇంకా మా నక్షత్రమ్మని మేకప్ వేస్తుందన్నమాట అక్క అయితే. సరే వీడియో రన్నింగ్ అవుతుంది, చూస్తుండండి. మేకప్ చాలా ఇష్టం. ఓపిక ఉండాలి అక్క రెడీ చేసే వాళ్ళకి. లోపల పెట్టేసి వెనకకేసిస్తా. అట్లాగే ఉండు. అన్ని చెప్పాలి వివరాలు. ఇంకా ఎలా అంటే హీరోయిన్ లా ఉంటాడు. లిటిల్ చిన్న బేబీ ఉంటాడు చూడు, చిన్న దాంట్లో అలా లిటిల్ ప్రిన్సెస్ లాగా నీట్ గా ఎంచుకుంటుంది. అలాగే ఉందా. నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేస్తారు, అంత చిన్న పిల్లకి అంత మేకప్ అవసరమా అని. యాక్చువల్లీ అక్కడ ఎక్కువ అయితే ఏం వేయలేదు, చాలా తక్కువే వేశారు. అది కూడా దాని స్కిన్కి సెట్ అయ్యే ఫౌండేషనే వాడారనమాట అక్క.
యాక్చువల్లీ అక్కకి అన్నీ తెలుసు కదా, సో తన కోసం ఏంటంటే కనుక ఆల్మోస్ట్ తనకు తెలిసినట్టుగానే చేశారనమాట. అంటే తన స్కిన్కి ఏదైతే సెట్ అవుతుందో అదే చూసి మరీ వేశారు. అంటే ఎప్పుడు నార్మల్గా కాకుండా ఇది ఒక స్పెషల్ లుక్ అనుకోండి, ఈ ఒక్క వీడియోలో మాత్రమే. నాకు ఇలాంటివన్నీ రావులేండి, మనకి ఇలాంటివన్నీ తెలియవు కూడా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి ఈరోజుకి ఒక చిన్న వీడియో అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నేను మా పాపతో కేక్ కటింగ్ చేయించిన, ఆ వీడియో కూడా ఉండాలి కానీ అది మిస్ అయిపోయిందనమాట. సో ఇంకా నేనేం చేయలేను కదా దానికోసం. ఓకే, మొత్తానికైతే మా నక్షత్ర బర్త్డే అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసామన్నమాట. ఇంకేముందబ్బా, మా నక్షత్రకి అయితే అందరూ బ్లెస్ చేయండి, మీడియాలో అందరూ కామెంట్లో షేర్ చేయండి. అలాగే మా నక్షత్రం మేకప్ గెటప్లో ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్లో షేర్ చేయండి. దయచేసి ఇంత చిన్నపిల్లకి ఇంత మేకప్ అవసరమా అని మాత్రం అడగండి, అవసరం లేదు. బట్ కాకపోతే ఆ ఒక్క పూట ఒక సరదా కోసం మాత్రం, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే బాయ్, వీడియో నచ్చితే లైక్ చేయండి.